పల్లాకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ 87 వార్డులో శనివారం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం జగన్ గారు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా కళింగ వీధిలో ఉన్న రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. అడుగడుగునా ప్రజలు హరతులతో ఘనంగా స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గెలుపు మా బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం సాగించారు. కళింగ వీధి, తిరుమల నగర్, పద్మశాలి వీధి, తెలుకల వీధి, ఎన్టీఆర్ నగర్, విశ్వబ్రాహ్మణ వీధి మరియు సాహెబ్ వీధిలో ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ నా ధ్యేయమని, భయపెట్టే ప్రభుత్వం నుండి బంగారు భవిష్యత్ వేసే ప్రభుత్వంకి బాటలు ప్రజలు వేస్తారన్నారు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. ఏపీఐసీ స్థలాలు కేటాయింపు కూడా జరిగేలా చేస్తానన్నారు. వార్డు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు కోన తాతారావు, లక్కరాజు సోమరాజు, సిరసపల్లి కనకరాజు, ఏ సురేష్, కర్వీ నరసింగరావు, రాజన్ రాజు, విజయరామరాజు, సత్తిబాబు, డివి అప్పారావు, వర్రే రాంబాబు, కె శ్రీనివాస్ వర్మ, పావడ రమణమూర్తి, ఎస్ పెంటారావు, ఎస్ బాబురావు, భాగ్యలక్ష్మి, డివి సూరిబాబు, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు జననీరాజు మాకు స్వాగతం పలుకుతున్నారు. స్వేచ్ఛ వైపు మేము నడుస్తున్నాం. 5 సంవత్సరాలుగా ప్రవేశపడ్డాం. ఒక దుర్మార్గపు పాలన సాగింది. ఏదో చేస్తారనుకున్నాగా అనంతకి ముందుకెళ్ళడం నాకు ఆలోచించారు. అలాగే నిర్వాసిత గ్రామాల్లో ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితాలను కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారులు ఖచ్చితంగా ఈ ప్లాంట్ పరిరక్షించే విషయం కావచ్చు, లేకపోతే జాబ్ ఇష్యూ కావచ్చు, మెయింటెనెన్స్ జాబ్ కావచ్చు, పర్మనెంట్ జాబ్ కావచ్చు, తెలుగుదేశం, జనసేన ఉంటే ఖచ్చితంగా సాగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అందుకే చెప్తున్నాం, మేము ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు మాత్రం క్లియర్గా మార్పు కోసం చూస్తున్నారని తెలుస్తుంది.